హలో అండి, నేను మీ సుజాతని. ఈరోజు ఈజీగా చేసుకునే బెండకాయ పులుసు ఎలా చేయాలో చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తడిపి పెట్టుకోండి. అలాగే ఆ చిటికెన వేలంత సైజు బెండకాయలు నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. ఎర్రగడ్డలు కూడా నిలువుగా చేసుకోండి. టమాటాలు చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. దాంతోపాటు కరివేపాకు కూడా కావాలి. సో ఒక బాండల్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, నిన్న బెండకాయ కూర చూపించాను కదా, దానిలో కొన్ని బెండకాయలు కొంచెం ముదురుగా అనిపించాయి. సో అవన్నీ ఎత్తిపెట్టి ఈరోజు దాంతో పులుసు చేస్తున్నాను అనమాట. సో బాండలీలో నూనె వేసాను కదా, అది కొంచెం కాగింది. సో ఇప్పుడు ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేస్తే 1/4 కప్పు 1/4 స్పూన్ మెంతులు, దాని తర్వాత 2 ఎండుమిరపకాయలు చీల్చి వేసేసేయండి. ఓకేనా? దాంతోపాటు ఒక చిటికెడు కరివేపాకు వేయండి. గుప్పడి కరివేపాకు వేస్తే మంచిగా ఉంటుంది వాసన. సో దాంతోపాటు ఒకసారి కలయబెట్టేసుకోండి కింద నుంచి పైకి. ఈ లోపల అది తిరుగుమూత బాగా వేగుంటుంది. చిట్పట్ అంతా అనింత ఆవాలు, ఆ తర్వాత చూసుకొని ఎర్రగడ్డలు వేసేసేయండి. దానిలో నిలువుగా కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డలు కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే పులుసులోకి పళ్ళ కింద తగులుతుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ లోపల నేను దేవుడికి నైవేద్యం కోసం కూడా పక్కన బియ్యం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక 45 మినిట్స్ నుంచి నానబెట్టేస్తున్నాను. దాన్ని కూడా వెలిగించేసాను అనమాట. ఈ కూరతో పాటు దేవుడికి నైవేద్యం పెట్టేదానికి అన్నం కూడా రెడీ అయిపోతుంది ఈ లోపల నాకు. ఈ లోపల పిల్లలు కూడా క్యారియర్ ఇవ్వాలి కదండి. సో అది కూడా నాకు టైం సేవ్ అయిపోతుంది. ఇలా ఎర్రగడ్డలు కొంచెం దూరగా వేగిన తర్వాత దానిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న టమాటాలు ముక్కలుగా, దాన్ని వేసేసేయండి. టమాటాలు ఏ సైజ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్మాష్ అయిపోతాయి మనం బాగా మగ్గబెడతాం కాబట్టి. దానికి తగిన పసుపు, ఉప్పు, కారం. నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు యూజ్ చేశాను. మీకు ఏ ఉప్పు ఈజీగా ఉంటే అది మీరు యూజ్ చేయండి. నేను స్పైసీనెస్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, మేము బాగా స్పైసీ తింటాం కాబట్టి. ఉప్పు ఒకవేళ తగినా పర్వాలేదు, లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసేయండి. బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత పక్కన ఆయిల్ బయటకు వస్తుంది. అలాంటప్పుడు బెండకాయ ముక్కలు వేసేసేయండి. దాన్ని కూడా ఒకసారి కలిపి దాని మీద కూడా మూత పెట్టి కొంచెం దూరగా వేగనియండి. అది వేగిన తర్వాత చింతపండు మనం తడిపి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని దానిలో పోసేసేయండి. జస్ట్ కలయబెట్టి కొంచెం మూత పెట్టేసి మగ్గనియండి. ఒక 7 మినిట్స్ చాలు. మగ్గిన తర్వాత కొంచెం దానిలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని, నాకు ఎందుకో పులుసు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నీళ్ళు పోసుకున్నాను. పోసుకోగానే కొంచెం చిక్కగా ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత ఆయిల్ పైకి లేస్తుంది. సో అలా అయింది అంటే లైట్గా బెల్లం చల్లుకోండి, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే, బెండకాయ పులుసు రెడీ.